పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గుండెకాయ లాంటిది. దశాబ్ద కాలాల నుంచి ఈ ప్రాజెక్ట్ ఇదిగో అయిపోతుంది, అదిగో అయిపోతుంది అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ మాట్లాడడం జరిగింది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాదేమో అని చెప్పి ప్రజల్లో ఒక నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ మీద దృష్టి సాధించకపోతే కనుక రాబోయే ఎలక్షన్లో మటుకి అది వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్నది. అందుకనే వీళ్ళు దాని మీద త్వరితగతినే చర్యలు పనులు అన్నీ మొదలుపెట్టారు. అసలు పోలవరం ప్రాజెక్టులో ఈ 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పనులు జరిగినాయి, అదేవిధంగా గత 10 ఏళ్ళలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ పనులు చేశారు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ పనులు చేశారో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక 2014 నుంచి 2019 మధ్యన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టులో పనులు చేశారు చురుగ్గానే. బట్ అంతే స్థాయిలో తప్పులు కూడా జరిగినాయి. వీళ్ళు చేసిన తప్పులు ఏంటంటే అక్కడ ఏదైతే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఉందో దాంతో పాటుగా సైమల్టేనియస్గా అప్రోచ్ ఛానల్లో స్పిల్వే నిర్మిద్దాం అనుకున్నారు. అంటే ఈ 3 ఒకేసారి నిర్మించేద్దాం, ఒకేసారి పైకి లేపేద్దాం అని చెప్పి అనుకున్నారు. అంటే ఏంటంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక బిల్డింగ్ కడతాం అనుకో, ఏం కడతాం ఫస్ట్ కింద బేస్మెంట్ వేసి ఆ తర్వాత పిల్లలు లేపి స్లాబ్ వేస్తాం, గోడలన్నీ కట్టి స్లాబ్ వేస్తాం. వీళ్ళు ఏంటంటే అన్ని కార్యక్రమాలు ఒకేసారి మొదలెట్టేశారు. ఒక డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారు, అప్రోచ్ ఛానల్ స్పిల్వే, ఇవన్నీ కార్యక్రమాలు ఒకేసారి చేపట్టే సమయానికి డయాఫ్రమ్ వాల్ అయితే పూర్తి చేయగలిగారు 5 ఏళ్ల కాలంలో. స్పిల్వే అప్రోచ్ ఛానల్లో పూర్తి చేయలేకపోయారు. గవర్నమెంట్ పోయింది. గవర్నమెంట్ పోయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ దరిద్రమో ఆంధ్రప్రదేశ్ ప్రజల దరిద్రమో తెలియదు కానీ వాళ్ళ అధికారంలోకి ఎక్కిన తర్వాత గోదావరిలో వరదలు రావడం జరిగింది. ఆ వరదలు వచ్చిన సమయంలో టీడీపీ గవర్నమెంట్ ఏదైతే నిర్మించిందో డయాఫ్రమ్ వాల్ కొంతమేర దెబ్బతినేసింది. ఆ దెబ్బతినేసిన తర్వాత వీళ్ళు దాన్ని పూర్తిగా గాలి కుదిలేశారు. ఆ డయాఫ్రమ్ వాల్ అనేది ఆ ప్రాజెక్టుకి గుండెకాయ. దాన్ని గాలి కుదిలేసి ఏదైతే అప్రోచ్ ఛానల్లో స్పిల్వే ఉందో దాన్ని కంప్లీట్ చేసి డయాఫ్రమ్ వాల్ దగ్గరికి వద్దాం అనుకున్నారు. 5 ఏళ్ల పాటు ఆ అప్రోచ్ ఛానల్లో స్పిల్వే కంప్లీట్ చేయడానికి వీళ్ళ టైం సరిపోయింది. ఈ డయాఫ్రమ్ వాల్ అసలు ఎంత మేరకు దెబ్బతింది, కనీసం ఆ డయాఫ్రమ్ వాల్ మొదలు పెట్టకపోయిన పనులు అసలు ఎంతవరకు దెబ్బతింది, మళ్ళీ తిరిగి పునర్నిర్మించాలా ఏంటి అన్నదే దాని మీద అసలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు డయాఫ్రమ్ వాల్ మీద. ఆ ప్రాజెక్ట్కి, పోలవరం ప్రాజెక్ట్కి డయాఫ్రమ్ వాల్ అనేది గుండెకాయ. ఆ గుండెకాయనే గాలి కుదిలేశారు 5 ఏళ్ల పాటు. మిగిలిన పనులు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రెస్ మీట్కి వచ్చినా లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో అయినా పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అంటే వచ్చే సంవత్సరం ఖరీఫ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది అని చెప్పి 5 ఏళ్ల పాటు అలాగే సాగి తీసుకొచ్చారు. చివరికి ఎన్నికల సమయత్తుల్లోకి 2027కి కంప్లీట్ చేసేస్తాం పోలవరం ప్రాజెక్టు, మాకు ఓట్లు వేయండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అది ఈ 2 ప్రభుత్వాలు చేసిన పనులు గత 10 ఏళ్ళలో. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు ఏ విధంగా జరుగుతున్నాయంటే వీళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాకాలం కాబట్టి ఒక 3 నెలలు 4 నెలల పాటు పనులు ఏం జరగలేదు అక్కడ. బట్ అక్కడికి డయాఫ్రమ్ వాల్ ఏదైతే పోయిందో దెబ్బతిందో దాని దగ్గరికి నిపుణులు తీసుకొచ్చి ఆ డయాఫ్రమ్ వాల్ ఉపయోగపడుతుందా లేదా అని చెక్ చేయడం జరిగింది నిపుణులు. చివరికి ఇంకొక కొత్త డయాఫ్రమ్ వాల్ దాని పక్కనే నిర్మిద్దామని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు దాని మీదే పనులు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వర్షాలు అవి తగ్గడం వల్ల గోదావరి నదిలో ఫ్లోటింగ్ అనేది తగ్గింది, పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ప్రస్తుతానికి మీరు వీడియోలో చూస్తున్నట్టు గైడ్ వాల్ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ గైడ్ వాల్ పనులు పూర్తయ్యాక డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపడతారు. మ్యాక్సిమం ఈ డయాఫ్రమ్ వాల్ అదేవిధంగా ఎత్కన్ రాక్ ఫీల్డ్ డ్యామ్ పనులు పూర్తయితే కనుక మ్యాక్సిమం పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయినట్టే ఒక రకంగా. 2027 లేకపోతే 2028 నాటికల్లా ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది అని చెప్పి ప్రభుత్వం ఆశిస్తుంది.